హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్లో జెన్జీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. పీఓకేలో ఆజాద్ కశ్మీర్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉన్నారు. తమకు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారని, జస్ట్ 3 నెలలకే ₹1,00,000 ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపై గనక ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేయడంలో ఏమాత్రము వెనక్కి తగ్గము అని స్పష్టంగా తేల్చి చెప్పేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇదే గనక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ జెన్జీ ఉద్యమానికి తల వంచాల్సి వస్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఈ జెన్జీ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. బంగ్లాదేశ్లో సక్సెస్ అయింది, నేపాల్లో సక్సెస్ అయింది. అదే సమయంలో ఆఫ్రికాలోని ఒక దేశంలో సైతం ఈ విధంగానే సక్సెస్ అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా ఇది పాకిస్తాన్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న జెన్జీ ఉద్యమం అనేది ముజఫరాబాద్లోని ఆజాద్ కశ్మీర్ యూనివర్సిటీ కేంద్రంగా స్టార్ట్ అయింది. ఈ విద్యార్థులు తమకు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేస్తున్నారు అని ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక సెమిస్టర్కు ₹1,00,000 పైగానే ఫీజులను వసూలు చేస్తున్న క్రమంలో తాజాగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో చాలామంది ఫెయిల్ అయిపోయారు. బాగా రాసిన వాళ్ళు ఫెయిల్ అయిపోవడం, అంతేకాకుండా పరీక్షలకు అసలు హాజరే కాని వారు పాస్ కావడం, ఈ విధంగా ఎన్నో అవకతవకలు జరిగిపోయాయి. దీనిపై ప్రభుత్వం అస్సలు సమీక్ష జరిపించకుండానే మళ్ళీ రీవాల్యుయేషన్ కోసమని ప్రభుత్వం ఒక ఫీజును నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ ₹1,500 కట్టాలి, అప్పుడైతేనే మేము రీవాల్యుయేషన్ చేయిస్తాము అని ప్రభుత్వం చెప్పింది. దీంతో విద్యార్థులంతా పెద్ద ఎత్తున తిరగబడుతూ ఉన్నారు. మా దగ్గర ఇప్పటికే పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఎన్నో అవకతవకలు జరిగినా కూడా దానిపై ఏమాత్రం విచారణ జరిపించకుండా మీరు ఏ విధంగా రీవాల్యుయేషన్కు ఫీజును నిర్ణయిస్తారు అని అక్కడి విద్యార్థులు ఉద్యమాన్ని రేకెత్తించారు. అయితే ఈ ఉద్యమం కొద్ది వరకు శాంతియుతంగానే కొనసాగినా కూడా ఒక వ్యక్తి వచ్చి విద్యార్థులపై పెద్ద ఎత్తున కాల్పులను జరపడంతో ఇది కాస్త హింసాత్మకంగా మారిపోయింది. ఇక ఆ యువత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అయితే పీఓకేలోని అన్ని నగరాల్లో ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. దీనికి జమ్మూ కాశ్మీర్ జాయింట్ యాక్షన్ లీగ్ అనే సంస్థ కూడా మద్దతు ఇవ్వడంతో ఇది చాలా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున కొనసాగుతోంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. వీరిని చల్లబరిచేందుకు అండ్ ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే యూనివర్సిటీలో ఎటువంటి నిరసనలు జరగకూడదు, ఒకవేళ జరిగితే వాళ్ళందరినీ డిస్మిస్ చేసేయండి అనే విధంగా సర్క్యులర్ను జారీ చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడ ఉద్యమాలను అణిచివేసేందుకు ఉక్కుపాదం మోపుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఇదే కాదు, గతంలో పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అక్కడ తమకు కనీసం మౌలిక సదుపాయాలు సైతం కల్పించడం లేదు. రోడ్లు లేదంటే మురుగునీటి సరఫరా ఇలాంటి చిన్న చిన్న పనులను కూడా చేయడం లేదు. పాకిస్తాన్ మా నుండి నిధులను దోచుకుని వెళ్ళి ఇతర ప్రాంతాలకు పంచిపెడుతుందే తప్ప మాకు కనీసం ఒక్కటంటే ఒక అభివృద్ధి పనిని కూడా చేయడం లేదు. అంతేకాకుండా మా ప్రాంతంలోని భూములను చైనాకు కట్టబెట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లాంటివి నిర్మించి మమ్ములను మోసం చేస్తుందే తప్ప మాకు ఎలాంటి పరిహారాలు, భూములను లాక్కున్నందుకు కనీసం నష్టపరిహారం సైతం చెల్లించడం లేదు అని అక్కడి ప్రజలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక్క పీఓకేలోనే కాదు, అటు బలూచిస్తాన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో ఎక్కువగా సహజ వనరుల నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ పాకిస్తాన్ పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తోంది. అక్కడి ప్రజలను ఊర్లే ఖాళీ చేయించి మైనింగ్ ప్రాంతాల్లో మైనింగ్ చేస్తూ ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మైనింగ్ వల్ల వస్తున్న ఇన్కమ్ను అసలు బలూచిస్తాన్ ప్రాంతానికి కొద్ది మొత్తంలో కూడా కేటాయించకపోవడంతో అక్కడి ప్రజలు సైతం పెద్ద ఎత్తున పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది బలూచిస్తాన్ ప్రాంతంలో ఎక్కువగా వెళ్తుంది. అంతేకాకుండా అక్కడ గ్వాదర్ పోర్టు సైతం ఈ కారిడార్లో భాగంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్వాదర్ పోర్టులో ఎక్కువగా చైనా సైనికుల కార్యకలాపాలు అనేవి చాలా ఎక్కువగా అయ్యాయి. తద్వారా అక్కడ కనీసం
ఈ జాలర్లు ఉంటారు కదా, లోకల్ జాలర్లు, వాళ్ళకు చేపలు పట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి నెలకొంటుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద నౌకల సహాయంతో చైనా అక్కడ చేపలు పట్టుకుంటూ ఉండడంతో చిన్నపాటి జాలర్లకు కనీసం అక్కడ చేపలు సైతం దొరకని పరిస్థితి నెలకొంటుంది. తద్వారా వారి ఉపాధిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా బలూచిస్తాన్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఎంత తక్కువగా ఉంటాయంటే కనీసం 80% గ్రామాల్లో ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్ అనేది లేదు. అంటే వాళ్ళ ఇంట్లో కనీసం ఒక్క బల్బు కూడా వెలగడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా అక్కడి విద్యార్థులు ఏదైనా స్కూల్లో చదువుకోవాలంటే వారి ఇంటి నుంచి 400 కిలోమీటర్ల రేడియస్లో ఒక స్కూల్ మాత్రమే ఉంటుంది. అది ఉన్నత పాఠశాల. ఈ చిన్న 5వ తరగతి ఇంత చిన్న పాఠశాలలు అయితే లోకల్గా ఉంటాయి, కానీ 10వ తరగతి వరకు చదువుకోవాలన్నా కూడా 400 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. దీనివల్లనే బలూచిస్తాన్లో కూడా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థ ఏకంగా సాయుధ పోరాటమే చేస్తూ ఉంది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ తాలిబాన్లకు సంబంధించిన తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ పోరాటం చేస్తుంది. ఈ ప్రాంతం అంతా ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించింది, మేము డ్యూరాన్ లైన్ను ఒప్పుకోము, కాబట్టి ఈ ప్రాంతాన్ని మాకు అప్పగించే వరకు మేము ఇక్కడ పోరాటం చేస్తూనే ఉంటామని టీటీఈ అనే సంస్థ అక్కడ పనిచేస్తోంది. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లనే లక్ష్యంగా చేసుకుని దాడులను సైతం కొనసాగిస్తోంది. ఈ విధంగా ఒకవైపు పీఓకే ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. అటు బలూచిస్తాన్ ప్రాంతంలో, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో సైతం పాకిస్తాన్లో పోరాటాలు చేస్తూ ఉన్నా కూడా అక్కడి ప్రభుత్వం కనీసం మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేస్తూ ఉన్నా ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నమే చేస్తుందే తప్ప కనీసం వాళ్లకు తీర్చాల్సిన మౌలిక సదుపాయాలను లేదంటే చిన్న అవసరాలను సైతం తీర్చలేకపోతుంది. ఇప్పటికే ఆ దేశం పూర్తి ఆర్థిక పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. అంతేకాకుండా అక్కడి ఆర్మీ పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులను కొల్లగొడుతూ వస్తుంది. ఈ ఆర్మీనే ఉగ్రవాదులకు సైతం నిధులు సరఫరా చేయాలి, కాబట్టి ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ప్రభుత్వం ఖర్చు పెట్టే కొద్దిపాటి మొత్తం కూడా ఇటు పంజాబ్ ప్రావిన్స్కి ఎక్కువగా వెళుతోంది. ఆ ప్రావిన్స్కు ఆ దేశంలో రాజకీయ కార్యకలాపాలపై ఎక్కువగా పట్టుంది, కాబట్టి ఆ ప్రావిన్స్కు ఎక్కువగా నిధులు అందుతున్నాయి. తద్వారా మిగిలిన ప్రావిన్స్లన్నిటిలోనూ ఇటువంటి సమస్య అనేది నెలకొంది. నిజానికి పీఓకే గనక మన దేశంలో ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అయితే అభివృద్ధి వైపుకు దూసుకుపోతుందో సరిగ్గా అదేవిధంగా పీఓకే ప్రజలు కూడా అదే అభివృద్ధి ఫలాలను పొంది ఉండేవారు. కానీ 1947లో మన ప్రధాని నెహ్రూ చేసిన ఒకే ఒక తప్పిదం వల్ల పాకిస్తాన్ ప్రోయాక్టివ్గా ఈ ప్రాంతాన్ని అంతటిని ఆక్రమించేసుకుని ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కలిపేసుకుంది. తద్వారా మనం కీలకమైన ప్రాంతాన్ని నష్టపోయాం. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ చేసిన ఒకే ఒక తప్పిదం వల్ల ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. పీఓకే ప్రజలు పాకిస్తాన్ పాలనలో అల్లాడిపోతూ ఉన్నారు. అయినా కూడా మనం అక్కడి ప్రజలను గనుక ఒక్కసారి మనం వారిని తట్టి చూస్తే వాళ్ళు అస్సలు కూడా మన దేశంలో కలవడానికి ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్లకు నిధులు ఇలాంటి వాటి అన్నిటికంటే వారి మత మౌఢ్యమే చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇప్పటికీ మన దేశంలో కలవడానికి ఒప్పుకోవడం లేదు. అందువల్లనే మనం పీఓకేను తిరిగి తీసుకోవడానికి కాస్త వెనక్కి జంకుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకవేళ మన దగ్గర సైనిక శక్తి చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి పాకిస్తాన్ను ఓడించడం చాలా ఈజీ, కాబట్టి వెంటనే ఆ దేశాన్ని ఓడించి పీఓకే ప్రాంతాన్ని మన దేశంలో కలిపేసుకున్నా కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలలో ఎక్కువగా ఉగ్రవాద భావజాలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి వాళ్ళను మన దేశంలో కలిపేసుకున్న కొద్దిగా మన దేశంలో డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్ళు మనం జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులను అయితే చూసామో ఇకపై నుంచి పీఓకేలో అటువంటి పరిస్థితులు ఉంటాయి, కాబట్టి మనం ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కాస్త వెనక్కి జంకుతున్నాం. భవిష్యత్తులో ఆ ప్రాంతాన్ని మనం తీసుకోవాలని భావిస్తే ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకుని అప్పుడే అక్కడ అభివృద్ధి ఫలాలను మనం చూపించడానికి వీలవుతుంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.